సివిల్ సప్లై చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్, చాలా రేషన్ షాప్లో కొన్ని టైమ్స్ చొప్పున ఇవ్వట్లేదని కూడా కంప్లైంట్ వస్తుంది. ఆ విషయంలో మీరు ఎలా ముందుకెళ్తారు? అట్లేం లేదు. ఇప్పటి వరకు మీరే ఆలోచన చేయాలి. ఇంతకుముందు ఫస్ట్ నుంచి 15th వరకు ఇచ్చే రేషను ఈరోజు మేము ఈ నెలంత వరకు కూడా ఇస్తామని చెప్పినాం. అంత లోపలే 91% అంటే ఒక 5-6 రోజుల లోపలే 60-70% రీచ్ అయినామంటే మీరే ఆలోచన చేయాలి. ఒక 6 కిలోలు ఇచ్చేది 12 కిలోలు ఇచ్చినాం. అయినా మనం అనుకున్న దానికన్నా ముందే రీచ్ అయినాం కాబట్టి ఎక్కడనో 1-2 రేషన్ షాప్ వాళ్ళు చేస్తే కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. రేషన్ షాప్ కూడా రద్దు చేయడం జరిగింది. చాలా వరకు కూడా రేషన్ కార్డు లేవని కంప్లైంట్ ఇస్తారు బయటకు వచ్చి. అంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది కనుక చేయలేదు. మరి కొత్తగా ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా? దాదాపు 4 లక్షల రేషన్ కార్డులు వివిధ జిల్లాల్లో పెండింగ్ ఉన్నాయి. అవి కూడా మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని మరి ఇస్తే దాన్ని కూడా తదుపరి మేము ఆలోచన చేయడం. స్పెషల్గా ఏమైనా సరుకులు పెంచే అవకాశం ఉందా ఈ పప్పు ఉప్పులు కాకుండా? అది రాష్ట్ర కందిపప్పు అనేది ఇమని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. నాఫెడ్ ద్వారా ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అది 1-2 డేస్ లోపల వస్తుంది కాబట్టి అది రాగానే కూడా దశల వారీగా దాన్ని ఇచ్చేందుకు కూడా మేము సిద్ధం. థ్యాంక్ యూ. పిల్లలు ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరి సివిల్ సప్లై చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మేయర్ బొంతరామన్ గారు, స్థానిక శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి గారు, మా కలెక్టర్ వెంకటేశ్వర్ గారు ఆధ్వర్యంలో మరి ఉన్నటువంటి వలస కార్మికులకు రేషన్ షాపులు ఉన్న వాళ్ళందరికీ కూడా బియ్యం సప్లై చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని విత్రులు న్యూస్లో ఎక్స్క్లూజివ్ చూద్దాం. చూస్తున్నాడు విత్రు న్యూస్, కెమెరామెన్ రవితో మీ సురేష్ దండు.